8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 70-80 సంవత్సరాల వయసులో ముసల్తనంలో రావాల్సిన కీళ్ళ నొప్పులు ఇప్పుడు 35-40 సంవత్సరాల వయసు వారికే వచ్చేస్తున్నాయి. ఆ ఏజ్లోనే కీళ్ళ నొప్పులు వచ్చి నడక ఇబ్బంది, మరి 50 ఏళ్ళకే కీళ్ళ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళాల్సిన స్థితి వస్తే శేష జీవితం ఎలా గడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి. అలాంటి కీళ్ళ నొప్పులు రావటానికి, ఆస్టియో ఆర్థరైటిస్ రావటానికి బయట కొనుక్కు తినే ప్రాసెసర్ ఫుడ్, అట్లాగే ప్యాక్డ్ ఫుడ్, అలాగే ఫ్రోజన్ ఫుడ్స్, ఇట్లా కృత్రిమంగా తయారు చేసే బయట అమ్మే ఆహార పదార్థాలు తినేవారికి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి సంబంధం ఉంది అనేది సైంటిఫిక్గా రుజువైంది. మీరు వెయిట్ తక్కువ ఉన్నా, వ్యాయామాలు చేస్తున్నా కానీ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయట. అలాంటివి రావటానికి ఈ బయట కొనుక్కునే ఫుడ్స్ తినటానికి ఉన్న సంబంధాన్ని మరి ఇప్పుడు వివరణగా కాస్త మీరు ఆలోచిస్తే 30-40 ఏళ్ళకి మన కీళ్ళు డ్యామేజ్ అవ్వటానికి ఆ ఫుడ్స్కున్న లింక్ ఏంటో అర్థమవుతుంది. కీళ్ళ ఆరోగ్యం గురించి మరి ఇలాంటి వాటిని ఎవరు పరిశోధన చేసి ఎలా నిరూపించారు, అలాంటి ఆహారాలకి ఈ నొప్పులకి సంబంధం ఏమిటనేది వివరణగా నేను ఇప్పుడు తెలియజేస్తాను. బయట ప్రాసెసర్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, ఇలాంటివంటే కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బయట ప్యాక్లో అమ్మే ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు, ఐసులో నిల్వ చేసే ఫ్రోజన్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు బరువు పెరుగుతారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తాయి, షుగర్ వస్తుందని, ఇట్లాంటి వాటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి గుండె జబ్బులు చిన్న వయసులో వస్తాయని మాత్రమే తెలుసుకుంటున్నారు. కానీ అసలు వీటికి కీళ్ళ నొప్పులకు సంబంధం ఉందని ఇంతవరకు ఎవరు అంటలేదు. దాని మీద పెద్దగా పరిశోధనలు కూడా సాగట్లేదు. కానీ ఇప్పుడు స్పెషల్గా ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్కి కీళ్ళ నొప్పులకు ఉన్న సంబంధాన్ని తుర్కియే దేశం వారు, అంకారా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్కి మోకాళ్ళ నొప్పులకి సంబంధాన్ని వాళ్ళ స్టడీ చేసి అధ్యయనం ద్వారా అందించారనమాట. ఎందుకు ఇట్లాంటి సంబంధమైన సమస్యలు ఇలాంటి ఫుడ్కి వస్తున్నాయంటే, ఎప్పుడైతే మనం ఇలాంటి ఆహారాన్ని తీసుకున్నామో ఆ ఫుడ్ ద్వారా వెళ్ళే డైరెక్ట్ ఫ్యాట్స్ ఏవైతే కొవ్వులు ఎక్కువ ఉంటాయో వాటిలో, అలాంటి కొవ్వులు మన లోపలికి వెళ్ళి మోకాళ్ళ వెనక భాగంలో ఉండే కండర కణాల్లో కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఆ కండరాల పటుత్వం తగ్గిపోతున్నదట. అంటే కొవ్వు అనేది కొవ్వు కణాల్లోనే పేరుకోవాలి, కానీ కండర కణాల లోపల కూడా కొవ్వు అలాంటి ఆహారాల ద్వారా ఉన్నది వెళ్ళిపోయి ఆ భాగాల్లో పేరుకుంటున్నదట. పర్టికులర్గా ఎప్పుడైతే కండరాల్లో కొవ్వు మోకాల భాగంలో పేరుకుంటుందో మూమెంట్కి అవకాశం తగ్గుతుంది, రిస్ట్రిక్షన్స్ మొదలవుతాయి. అంచేత మీ నడక తీరు మారటానికి ఏజ్తో పాటు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగి మరి ఫ్యాట్ డిపాజిట్ అయిందంటే ఆ భాగంలో మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది, స్టిఫ్నెస్ మొదలవుతుంది. అంచేత ఇన్ఫ్లమేషన్ ఎక్కువై మెల్లగా మోకాళ్ళ నొప్పులు పెరగటానికి, నడక మారటానికి, ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి డెవలప్ అవటానికి ఆ భాగంలో పేరుకునే ఫ్యాట్ డిపాజిషన్ ఈ ఫుడ్స్ ద్వారా వెళ్ళి అక్కడెక్కువ ప్రధానంగా హాని కలిగిస్తున్నాయని రుజువైందనమాట. దీని మీద పరిశోధన జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వెయిట్ తక్కువగా ఉండే వాళ్ళకి కీళ్ళ నొప్పులు తక్కువ ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కీళ్ళ నొప్పులు త్వరగా వస్తాయని మనం అనుకుంటాం. అసలు వెయిట్ లేకుండా ఐడియల్ వెయిట్తో ఉన్న వాళ్ళకి, రోజు కొంచెం వ్యాయామాలు చేసేవారికి కూడా ఇలాంటి ఫుడ్ పెట్టడం ద్వారా ఆ భాగాల్లో కీళ్ళల్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవ్వటం, జిగురుత్పత్తి తగ్గటం, ఇన్ఫ్లమేషన్ పెరిగి ఏజ్ రాకుండా నొప్పులు రావటం, ఐడియల్ వెయిట్లోనూ వ్యాయామాలు చేసేవారికి కూడా ఇట్లా వచ్చినాయని స్పష్టంగా రుజువైందనమాట. కాబట్టి గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలే కాకుండా కీళ్ళ నొప్పులు కూడా ఇలాంటి ఫుడ్ కారణమవుతున్నది. కాబట్టి అలాంటి వాటిని మీరు ఎప్పుడన్నా తినాలంటే వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ అక్కడ రాకుండా, ఆ భాగాల్లో డిపాజిట్ అవ్వకుండా, దాన్ని పేరుకోకుండా రక్షించుకునే ఒక సొల్యూషన్ నేను చెప్తాను. అప్పుడు మీరు ఎప్పుడైనా వారంలో ఒక రోజు లేదా 2 రోజులు, సేనాది వారాలు అలాంటి బయట ప్యాక్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఇట్లాంటివి తినదలిసినప్పుడు తిన్నారు అనుకోండి, తిన్న నెక్స్ట్ డే మీరు ఫాస్టింగ్ చేయండి.
ఫాస్టింగ్ కుదరకపోతే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, నేను మెడిసిన్స్ ఉన్నాయి లేండి అనుకుంటే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. ఈ ఫాస్టింగ్ ఆర్ జ్యూస్ ఫాస్టింగ్లో మనము ఏవైతే బయట ఆహారాలు తిన్నప్పుడు హాని కలిగించే ఫ్యాట్స్ మన లోపలికి వెళ్ళినాయో అవి అక్కడ చేరి డిపాజిట్ అయ్యి ఆ మజిల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ మజిల్ స్టిఫ్నెస్ని కలిగించకుండా లోపలికి వెళ్ళిన వాటిని మనం ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ద్వారా బర్న్ చేసేసి లివర్లోను బాడీలోనూ లేకుండా టోటల్ డీటాక్స్ చేసుకోవటానికి ఇది భలే మంచి టెక్నిక్. డే అంతా ఫాస్టింగ్ చేయాలంటే మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. మధ్య మధ్యలో నీరసం రాకుండా తేనె నిమ్మకాయ నీళ్ళు అప్పుడప్పుడు మీకు కావాల్సినట్టు 3-4 సార్లు త్రాగండి. అట్లా ఉంటే మంచిది. అలా ఉండలేరా, అచ్చంగా 4 జ్యూసులు త్రాగండి రోజులో. ఉదయం 9:30-10కి ఒక జ్యూసు, మధ్యాహ్నం సాయంకాలం రాత్రి 7కి. ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. ఇంకొక ఆహారం తినకండి. ఇక్కడ ఆయిల్ ఉప్పు వెళ్ళటం లేదు, న్యూట్రియంట్స్ బాగా వెళుతున్నాయి, చక్కగా డీటాక్స్ చేసుకుంటుంది అన్నమాట. ఇలా చేస్తూ మీరు మోకాళ్ళ నొప్పులు అసలు లైఫ్లో రాకూడదంటే బయట ఎంజాయ్ చేసే ఫుడ్స్ తిన్నప్పుడు ఫాస్టింగ్ ఆర్ జ్యూస్ ఫాస్టింగ్తో ఇంకొక మంచి పని చేయండి. సాధ్యమైనంత వరకు అసలు మెట్లుని దిగేటప్పుడు లిఫ్ట్ వాడకండి. 5-6 అంతస్తులు 7 అంతస్తులైనా సరే కావాలని మీరు మెట్లు దిగే అలవాటు చేసుకోండి. అపార్ట్మెంట్స్లో ఉన్న, ఆఫీసుల్లో ఉన్న, టైం ఉంటే ఎక్కేటప్పుడు కూడా మెల్లగా ఎక్కండి. మీ మోకాళ్ళ మధ్యలో జిగురును ఉత్పత్తి చేయడానికి మెట్లు మంచి ఫ్రెండ్లీ వ్యాయామంలాగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మోకాల కండరాలు, మోకాల చుట్టూ ఉండే లిగమెంట్స్, టెండాన్స్, మరి ఆ భాగంలో మజిల్స్ బలపడి అసలు మీకు నొప్పులు రానివ్వకుండా లోపల జిగురుత్పత్తిని 2-3 రెట్లు బాగా పెంచుతుంది. నేను ప్రాక్టికల్గా మా నాన్నగారు ఎగ్జాంపులే చూశాను. 5 అంతస్తుల బిల్డింగ్ కూడా అసలు లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కటం మెట్లు దిగటం 80-90 ఏళ్ల వయసులో కూడా వారు అట్లా చేసేవారు. అసలు నొప్పులనే ఎప్పుడూ లేవు ఆయనకు, అసలు మోకాళ్ళ నొప్పులే లేవు. ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్లు 5 ఎప్పుడు 99% అసలు లిఫ్ట్ వాడను. ఎన్నిసార్లు అయినా ఎక్కుతాను, ఎన్నిసార్లు అయినా దిగుతుంటాను. అసలు ఇంకొక 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా మోకాళ్ళల్లో డ్యామేజ్ అనేది 1% రాకుండా ఈ టెక్నిక్ భలే ఉపయోగపడుతుంది. మోకాళ్ళ కోసం ప్రత్యేకంగా వ్యాయామాలు ఎవ్వరూ చెయ్యం. బరువు తగ్గడానికి రకరకాలు చేస్తాం, కానీ మోకాళ్ళ కోసం స్పెషల్ వ్యాయామం లాగా నొప్పులున్నవారు ఎక్కేటప్పుడు లిఫ్ట్ వాడండి, దిగేటప్పుడు లిఫ్ట్ వాడకుండా దిగండి, నొప్పులు ఇంకా తగ్గుతాయి. నొప్పులు లేనివారు రాకుండా ముందు నుంచి ఇలాంటి టెక్నిక్తో పాటు మెట్లని ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా మీరు వాడుకుంటే మోకాళ్ళ నొప్పులు అస్సలు రాకుండా ఉంటాయి. వచ్చిన వారు కూడా తగ్గించుకోవచ్చు. మీకు ఇంకొకటి, కీలుని ఎంత కదుపుతారో అంత జిగురుత్పత్తి బాగా పెరుగుతుంది. నోటిని ఎంత కదిపితే లాలాజల ఉత్పత్తి అంత పెరిగినట్టు కీలుని కదిపే కొద్దీ జిగురుత్పత్తి పెరుగుతుంది. ఇది మరవకండి. ఎంత కూర్చోబెట్టి సోమరగా కాళ్ళని అట్లా మోకాళ్ళని అట్లా ఉంచుతామో వేలాడేసి అంత జిగురుత్పత్తి తగ్గిపోతుంది. బొక్కలు తొందరగా అరిగిపోవటానికి, కార్టిలేజ్ డ్యామేజ్ అవటానికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవటం. అందుకని సమయం లేకపోవచ్చు, కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు, కాస్త ఇంటికి వచ్చాక మార్కెట్కి వెళ్ళేటప్పుడు, ఇంట్లో పనులు చేసుకోవడానికి కాస్త అటు ఇటు దిగటం, వెళ్ళటం, ఇట్లాంటివి చేయండి. మీరు అసలు మోకాళ్ళ నొప్పులు మీరు 70-80 ఏళ్ల వయసు వరకు రాకుండా రక్షించుకోవడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్. కాబట్టి బయట ప్యాక్డ్ ఫుడ్, టిన్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఇట్లాంటి వాటిని మీ పిల్లలకు అస్సలు పెట్టొద్దు. మీరు కూడా తినొద్దు. ఎప్పుడన్నా తినాలంటే అకేషన్కి ఇట్లా వాడుకుని అప్పుడప్పుడు డీటాక్స్ కోసం ఈ టెక్నిక్స్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.